ముందు భూమిని రక్తదానం చేయమని నేను ముందు అని కప్పలాగా ఎగిరి భూమిని గంటల తరబడి ఎండలో నిలబెట్టావు. ఇప్పుడు చూడు ఎలా పడిపోయిందో పిల్ల. చేతులు పాదాలు రుద్దితే ఏడి పుట్టి లేతాదేమో చూడండి. అయితే పని చేద్దాం, నువ్వు పాదాలు రుద్దు, నేను చేతులు రుద్దుతా. అమ్మో, నాను చేతులు పాదాలు రుద్దితే నా చేతులు ఇంకోళ్ళు రుద్దాలా? నా వల్ల కాదు. నేను చేతులు రుద్దుతాను, నువ్వు పాదాలు రుద్దత్తా? ఎంత బతుకు బతికి ఇంటెనకాల్సి వచ్చినట్టు దీని పాదాలు నేను రుద్దడం ఏమిటే? గ్రానీ, నేను చేతులు రుద్దుతాను, నువ్వు పాదాలు రుద్దు మమ్మీ. తప్పదా? ఇలా పళ్ళు ఇలాగివ్వు. ఇదిగో గ్రానీ, తీసుకో. భూమి కళ్ళు తెరిచిందే. ఎట్టా ఉన్నదే? పర్వాలేదు. మనం ఈడుండొద్దు, ఆటలకు పోదాంపా. పద, నేను హాస్టల్లో డ్రాప్ చేస్తాను. ఏంటి ఎక్కడికి డ్రాప్ చేసేది? భూమి కిట్టా ఉంటే ఒక్కదాన్నే తీసుకెళ్లి హాస్టల్లో డ్రాప్ చేస్తావా? మా నాయనే ఇంతమంది మేము ఇక్కడ చూసుకోవడానికి ఉండగా భూమిని దిక్కులేని దానిలాగా వదిలేస్తారని మా అక్కొచ్చి నన్ను కుక్కని తిట్టినట్టు తిడితే ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి? జ్యూసులు తాగిద్దా? తాగిద్దా. అవునవును. అమ్మ లేమ్మ జ్యూస్ తాగుతాను. లేమ్మ మెల్లగా. యాపిల్ తిను ఉండు కొంచెం. గ్రానీ, తనకి పెట్టు. తినమ్మా. చెప్పానన్యా. ఎక్కడున్నారు వదినా? ఇంకాసేపట్లో అక్కడుంటాం. తొందరగా రండి, ఇక్కడ భూమికి బాగోలేదు. ఏంటి, భూమికి బాగోలేదా? ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. చాలాసేపటి నుంచి స్పృహలోకి రాలేదు. ఏమైంది భూమికి? ఏమైంది అమ్మా? అనన్య, భూమికి ఏమైందమ్మా? నా బంగారు తల్లికి ఏమైంది? లక్ష్మి ఆంటీ, భూమి కళ్ళు తిరిగి పడిపోయింది, లేవడం లేదు. అయ్యో, ఎందుకు అలా పడిపోయింది? అసలు ఏం జరిగిందమ్మా? తెలీదా ఆంటీ? ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు, చూస్తున్నారు కూడా. మీరు వచ్చేయండి, ఉంటాను. మేము వస్తున్నాం అమ్మా, వచ్చేస్తున్నాం. చూసారా ఆంటీ, భూమికి ఎలాంటి యోగం ఉందా? అదే కళ్ళారా చూస్తున్నాను. తనను చూసినప్పుడల్లా ఎక్కడో పాడేరులో పుట్టిన పల్లెటూరు అమ్మాయిలా కనిపించదా? ఎవరో జమీందార్ ఇంట్లో పుట్టి ఏవో కారణాల వల్ల పేదింటి అమ్మాయిగా పెరిగిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటారు? అదే నిజం కాబట్టి. నాకెలా తెలుస్తుంది బాబు? నాకు భూమి కావాలంటే తనని తప్ప నా వైఫ్ స్థానంలో ఇంకెవరిని ఊహించుకోలేను. ఎందుకనో భూమి ప్రేమ అంటే భయపడుతుంది. ప్రేమ అంటే భయపడడం లేదు బాబు, మీ అంతస్తంటే భయపడుతోంది. నా జీవితంలో జరిగిందే వాళ్ళమ్మ జీవితంలోనూ జరిగింది కాబట్టి జాగ్రత్త పడుతోంది. అంటే మీది లవ్ మ్యారేజా? దానికి ప్రేమ అనే పదం వాడడం నాకు ఇష్టం లేదు బాబు. నా స్థాయి తెలుసుకుని
హద్దుల్లో నేనున్నా నా వెంట పడి నేను లేకపోతే చచ్చిపోతానని మాయ మాటలు చెప్పి చివరికి నన్ను నా బిడ్డని అనాథని చేసి ఇంకో పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో హాయిగా ఉన్నాడు. నాకు జరిగింది ఒక బొమ్మల పెళ్లి. ఆ పెళ్లి కొడుకు నా దృష్టిలో ఒక బొమ్మగానే మిగిలిపోయాడు. నాకదే భూమి తల్లి కదా. అందుకే భూమి మనసులో ఏముందో బయట పెట్టడం లేదు. బహుశా ఎప్పటికీ భూమి బయటపడకపోవచ్చు. భూమి నన్ను ప్రేమిస్తున్నట్టు ఒప్పుకోవాలంటే ఏం చేయాలంటే? మీరే ఎలాగైనా సహాయం చేయాలంటే భూమిని మీరే ఒప్పించాలి. భూమి అందులో నుంచి బయటపడాలంటే ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నాకు తెలుసు. ఆమెలోని నమ్మకాన్ని పెంచాలి. నువ్వు భూమిని ప్రేమిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబడి ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వాలి. అవసరమైతే మీ పెద్దవాళ్ళందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుంటానన్న నమ్మకాన్ని భూమికి కలిగించాలి. ప్రేమించడం తప్పు కాదు. దానికి స్థాయి భేదం లేదు. ఎవరు ఏ ఇంట్లో పుట్టినా ప్రేమ మాత్రం మనసులోనే పుడుతుంది. ప్రేమించేటప్పుడు చేసిన ధైర్యం పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉండాలి. ఆ ధైర్యం నీకుంటే అదే ధైర్యాన్ని భూమికి కూడా కలిగించు. వద్దు చిన్నబాబు, మీరేదడిగినా మీ ఇంట్లో కాదనకపోవచ్చు. అవన్నీ మీ సంతోషం కోసం, మీ సౌకర్యం కోసం ఇస్తున్నారు. కానీ ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకుంటే మాత్రం ఒప్పుకోరు. ఇది మీ వంశ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ పెళ్లి మూలంగా మీ వాళ్లకు మీకు మధ్య మనస్పర్ధలు వస్తాయి. దయచేసి నన్ను మర్చిపోండి. గౌరీ, నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రేమించటం తప్పు కాదు. దానికి స్థాయి భేదం లేదు. నువ్వు ఏ ఇంట్లో పుట్టినా, నేను ఏ ఇంట్లో పుట్టినా ప్రేమ మాత్రం మనసులోనే పుడుతుంది. మనిషి ఉన్నంత వరకు ఆ మనసులోని ప్రేమ అలాగే ఉంటుంది. ప్రేమించేటప్పుడు చేసిన ధైర్యం పెళ్లి చేసుకోవడానికి కూడా ఉండాలి. ఆ ధైర్యం నాకుంది. ఇదే గుళ్ళో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.